ఇంకా డ్రెస్ మెజర్మెంట్స్ సైడ్కి వెళ్ళిపోదాము. షోల్డర్ హోల్ మార్కింగ్స్ అన్నీ ఎంత మెజర్మెంట్ తీసుకున్న పైన ఇచ్చాను కదా. ఫస్ట్ కింద ఆ ఎడ్జెస్ని నీట్గా రిమూవ్ చేయడానికి 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకున్నాను. దాని తర్వాత లెంత్ మార్కింగ్ చేసుకున్నాను 13.5 ఇంచెస్. ఇది కాటన్ ఫ్యాబ్రిక్కి మీరు ఎప్పుడన్నా గమనించారా? కాటన్ ఫ్యాబ్రిక్కి కాటనే వేస్తే అది 1-2 వాషెస్కి అది ఫోల్డింగ్ అయిపోయింది. అలాంటప్పుడు ఏం చేయాలంటే కాటన్ ఫ్యాబ్రిక్ అయినా సరే క్రేప్ సిల్క్ వేసుకుంటే అది బెస్ట్గా ఉన్నది. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాను 5 ఇంచ్, ఆర్మ్ హోల్ కూడా 5 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాను. వీటిని ఇప్పుడు డ్రా చేసుకుందాము. స్కేల్ తీసుకొని బాక్స్లా డ్రా చేసుకొని ఆర్మ్ హోల్ మార్కింగ్ ఇచ్చాం కదా, అక్కడ చెస్ట్ మార్కింగ్ చేసుకుందాం. ఆ లైన్ని స్ట్రైట్గా చేసేసుకొని చెస్ట్ మార్కింగ్ చేసుకుందాం. చెస్ట్ వచ్చేసేసి 7 ఇంచెస్. చెస్ట్ 7 ఇంచెస్. ఎక్స్ట్రా మార్జిన్ కోసం 2 ఇంచెస్ తీసుకుందాం. 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్. ఇప్పుడు వెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 7.5 ఇంచెస్. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ డాట్స్ వేసుకోవడం కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకుందాము. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా, 4 ఇంచెస్ వచ్చేసింది. ఇప్పుడు కింద కూడా ఎక్స్ట్రా మార్జిన్ కోసం 2 ఇంచెస్. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ నుంచి వెస్ట్ మార్కింగ్కి లైన్ డ్రా చేసుకుందాము. అలాగే చెస్ట్ మార్కింగ్ నుంచి డాట్స్ కోసం 1 ఇంచ్ తీసుకున్నాగా, అక్కడ కూడా మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు మార్జిన్ టు మార్జిన్ మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ గీసుకోవడానికి షోల్డర్ పాయింట్, ఆర్మ్ హోల్ పాయింట్ సెంటర్లో ఒక 1 ఇంచ్ పెట్టేసి ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి. నెక్ విడ్త్ నేను ఇప్పుడు 5 ఇంచెస్ తీసుకున్నాను కదా, నేను దాంట్లో 3 ఇంచెస్ నెక్ విడ్తే పెట్టేశాను. అంటే 2.6 అలా ఉండిద్ది. 2 ఇంచెస్ ఏమో నెక్ కట్ చేశాను. కింద నెక్ డౌన్ వచ్చేసేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఒక బాక్స్లా డ్రా చేసుకుందాము. ఇక్కడ బాక్స్లా డ్రా చేసుకున్నాక రౌండ్ నెక్ అయినా, యూ నెక్, వీ నెక్, స్టార్ నెక్ ఏదైనా సరే అది మీ ఇష్టం, మీరు ఎలా అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ రౌండ్ నెక్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు కింద ఎడ్జెస్ట్ని కట్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని కట్ చేసుకుందాము. అంతే అయిపోయింది. కింద 2 లేయర్స్, మిగతా ఫ్యాబ్రిక్ మొత్తం కింద 2 లేయర్స్ పెట్టేశాను. అది ఇంకో వీడియోలో పెడతాను. అది ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ కూడా నేను వీడియోలో పెడతాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాం. లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇప్పుడు వేరేగా మెడపట్టి వేయకుండా ఈజీగా కావాలని నేను తొందరగా అయిపోయిద్దని క్లాత్ని రివర్స్ చేసేసి నెక్ క్లాత్ని రివర్స్ చేసేసి నెక్ స్టిచ్ చేసుకుంటున్నాము. మంచి ఫ్యాబ్రిక్కి ఫ్రంట్ సైడ్ ఏమో లైనింగ్ క్లాత్ వేసేసి స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు లైనింగ్ని ఫ్యాబ్రిక్ని మొత్తం జాయింట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ ఫ్రిల్స్ పెడుతున్నాను ఫ్యాబ్రిక్కి. నేనేం చేశానంటే దీనికి ఒక ఫార్ములా ఉందని చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడు కూడా నేను తొందరగా స్టిచ్ చేశాను, ఏమనుకోవద్దు. అవి ఇప్పుడు నేను పెడుతున్న ఫ్రిల్స్ అన్నీ 1 ఇంచ్ ఫ్రిల్స్. అక్కడ చూడండి పెన్నుతో మార్కింగ్ కూడా కనిపిస్తుంది కదా మీకు. నేను ఇప్పుడు అలా టోటల్ ఫ్యాబ్రిక్ మొత్తం నేను 1 ఇంచ్ ఫ్రిల్స్ మొత్తం పెట్టేశాను. ఇప్పుడు బాడీని అటాచ్ చేసుకుందాము. బాడీ పార్ట్ని పైన పెట్టేసేసి అటాచ్ చేసుకుందాము. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కదా, అంత పోగులు ఏం రావు. ఇది క్రేప్ లైనింగ్ యూస్ చేస్తే అది కంఫర్టబుల్గానే ఉండేది చిన్నపిల్లలకి. ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. అలాగే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలానే 2 పార్ట్స్ కూడా స్టిచ్ చేసేసుకుందాము. ఇంకా షోల్డర్స్ జాయింట్ చేసేసుకొని సైడ్స్ జాయింట్ చేసుకోవడమే. ఫ్రాక్ లుక్ అయితే ఇలా ఉంది. సైడ్ అడ్జస్ట్మెంట్ కోసం వెనకాల డోరీస్ ఇచ్చేసాను. హ్యాండ్స్ అయితే
చూడండి ఫ్రాక్ ఎలా ఉందో. కింద 2 లేయర్ ఫ్రాక్ అది. మిగిలిన ఫ్యాబ్రిక్తో ఎట్లా ఒకట్లా అడ్జస్ట్ చేసి సెకండ్ లేయర్ ఇచ్చాను. అదొక 5 ఇంచెస్ లేయర్. ఎందుకు ఫ్రంట్ సైడ్ కొంచెం ఎంటీగా అనిపించింది. కొంచెం ఫ్యాబ్రిక్ ఉంటే ఒక బౌలా పెట్టేసాను, చిన్న బేబీ కదా అందుకని. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతుంది కదా వెనకాల ఒక స్ట్రాప్ లాగా పెట్టడం, అది పెట్టాను షోల్డర్స్ జారిపోకుండా ఉంటాయని. హ్యాండ్స్కి అయితే పీకో చేసిన హ్యాండ్స్ 3 లేయర్స్ వేసాను. అంతే, వీడియో అయిపోయింది. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్, లైక్.